నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. అపారమైన ఆయుధ సంపత్తి, సాంకేతిక పరిజ్ఞానం, బలిష్టమైన కాల్బలగం, కాంతి వేగంతో గగనతలాన్ని చుట్టిరాగల వాయుసేన బలం, సముద్ర జలాల్లో నిత్యం పహారా కాసే నావికా దళం, ఇవన్నీ ఉన్నా నిఘా నేత్రానికి చత్వారం వస్తే అపజయం పరిహసిస్తుంది. యుద్ధ మైదానం గేలి చేస్తుంది. త్రివిధ దళాలకు, వివిధ నిఘా విభాగాలకు మధ్య సమన్వయం లేకపోతే ఏమవుతుందో మన యుద్ధ చరిత్రను తరచి చూస్తే అర్థమవుతుంది. భారత నిఘా రంగంలో సుమారు 24 యూనిట్లు వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నాయి. అయితే వీటి మధ్య సమన్వయ లోపంతో పాటు సత్వర చర్యలు తీసుకోవడంలో ఉన్న వైరుధ్యాలు మన సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తూ వచ్చాయి. డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ DGMI సూచనతో నాటి యూపీఏ ప్రభుత్వం టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ TSDని ఏర్పాటు చేసింది. TSD ఏర్పడిన వెంటనే కల్నల్ హనీ బక్షి నేతృత్వంలో ఈశాన్య భారతంతో పాటు విదేశాల్లోనూ శత్రుమూకలను కట్టడి చేసింది. అయితే ప్రభుత్వాల అర్ధరహిత ఆధిపత్య ధోరణి, సంస్కరణలను జీర్ణించుకోని తత్వం, రాజకీయ ప్రయోజనాల కారణంగా 2 ఏళ్లకే TSDని రద్దు చేసింది నాటి యూపీఏ ప్రభుత్వం. టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ TSD ఏర్పాటు ఉద్దేశమేంటి, దాని రద్దుకు గల కారణాలేంటి, టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ విదేశాల్లో ఎలాంటి ఆపరేషన్లు నిర్వహించింది, ఈశాన్య భారతంలోకి వస్తున్న చైనా ఆయుధాల అక్రమ రవాణాను TSD ఎలా అరికట్టింది, TSD రద్దు వల్ల ఎలాంటి నష్టాలు జరిగాయి, TSD రద్దు వల్ల కలిగిన నష్టాన్ని పూరించేందుకే మహాదళపతి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ను యుద్ధ ప్రాతిపదికన మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందా, TSDలో ఏ స్థాయి అధికారులను నియమించింది, ఇలాంటి అరుదైన అంశాల గురించిన సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. భారతదేశ నిఘారంగ చరిత్ర అనేక ఎగుడు దిగుళ్లను నమోదు చేసింది. సింధులోయ నాగరికత మొదలు వలస పాలన అంతమయ్యే వరకు సుదీర్ఘమైన గూఢచర్య గతమంతా అనేక ద్రోహాలకు కూడలి, లెక్కలేనన్ని విజయాలకు వారధి. ఉపఖండ విభజన కాలం భారతదేశానికి నిఘారంగ ప్రాధాన్యతను, అందులో షరతుగా రావాల్సిన ఆధునికతను నొక్కి చెప్పింది. 1971లో జరిగిన బంగ్లా విభజన మన నిఘారంగ వైఫల్యాలను మరోసారి గుర్తు చేసింది. అప్పటికే ఏర్పడిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కు నేతృత్వం వహిస్తున్న రామ్నాథ్ కావు లాంటి మేరు నగధీరులు కూడా కాసింత తత్తరపాటుకు గురైన సందర్భాలు లేకపోలేదు. అందుకు ప్రధాన కారణం విదేశాంగ నిఘా విభాగాల పని విధానం అప్పటికి భారత్కు కొత్త కావడమేనంటారు రక్షణ రంగ నిపుణులు. నిఘా విభాగాలకు, త్రివిధ దళాలకు మధ్య సమన్వయం అనే అతిపెద్ద అవరోధం భారత రక్షణ రంగానికి తెలిసి వచ్చింది 1994లో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో. కార్గిల్ యుద్ధం తర్వాత నాటి వాజ్పేయి ప్రభుత్వం వేసిన కార్గిల్ రివ్యూ కమిటీ K. సుబ్రహ్మణ్యం సమన్వయలేమి, యుద్ధంలో వచ్చే ప్రమాదం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కార్గిల్ యుద్ధంలో మన బలగాలు విజయం సాధించడానికి ప్రధాన కారణం అపారమైన ధైర్య సాహసాలతో సైన్యం తలపడడం వల్లనే తప్ప పూర్తి సమన్వయంతో నష్టాన్ని నివారిస్తూ చేసిన యుద్ధం కాదనేది వాస్తవం. 2004 తర్వాత ఏర్పడిన యూపీఏ ప్రభుత్వం సైనిక నిఘారంగ సంస్కరణలను గాలి కొదిలేసింది. కార్గిల్ రివ్యూ కమిటీ సిఫారసులు బుట్టదాఖలయ్యాయి. మయన్మార్ సరిహద్దుల మీదుగా ఈశాన్య భారతంలోకి చైనా ఆయుధాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. కశ్మీర్లో చొరబాట్లు ఊహించని రీతిలో పెరిగిపోయాయి. మధ్య భారతంలో వామపక్ష తీవ్రవాదం పేట్రేగిపోయింది. మావోయిస్టు తీవ్రవాద ప్రాబల్యం క్రమంగా తూర్పు భారతానికి పాకింది. యూపీఏ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 4 ఏళ్లు గడిచాయో లేదో 26/11 ముంబై బాంబు పేలుళ్లు జరిగాయి. నిఘా విభాగాల పనితీరు ఎంత బలహీనంగా ఉందో ఈ ఉగ్రదాడి మరోసారి ఎత్తి చూపింది. ఈ నేపథ్యంలో ఏర్పడిందే టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ TSD. నాడు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఉన్న జనరల్ VK సింగ్ నేతృత్వంలో 2010లో టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ ఏర్పడింది. కేవలం 1/2 మంది అధికారులు అత్యంత కీలకంగా వ్యవహరించే TSD బయటి ప్రపంచానికి తెలియని అనేక ఆపరేషన్లను నిర్వహించింది. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఉగ్ర చర్యలను కట్టడి చేసింది. టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ కేవలం DGMI డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్కు మాత్రమే రిపోర్ట్ చేసేది. తాను స్వయంగా నియమించుకున్న నిఘా బృందాల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ అస్సాల్ట్ టీంలను రంగంలోకి దింపేది. అత్యవసరమైనప్పుడు ప్రధాని కార్యాలయం పరిధిలో పనిచేసే జాతీయ భద్రతా సలహాదారుకు DGMIతో మాత్రమే రహస్య సమాచారాన్ని చేరవేస్తుంది.
ఒక తీవ్రవాద సంస్థ దుశ్చర్యకు దిగితే సదరు సంస్థకు వ్యతిరేకంగా పనిచేసే మరో తీవ్రవాద సంస్థను మచ్చిక చేసుకొని మంద్రస్థాయి యుద్ధ వ్యూహంతో అణచివేతను విజయవంతంగా పూర్తి చేసింది. 4 ప్రధాన సూత్రాల ఆధారంగా టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ ఏర్పడింది. 1 టైమ్లీ ఇంటెలిజెన్స్, 2 యాక్యురేట్ ఇంటర్ప్రిటేషన్, 3 సౌండ్ అనాలిసిస్, 4 స్పాంటేనియస్ యాక్షన్. ఈ ప్రాథమిక సూత్రాలను ఆలంబనగా చేసుకున్న టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ సమర్థవంతంగా పనిచేసింది. నిర్దిష్ట లక్ష్యాలను సైతం ఖరారు చేసుకుంది. 1 ద TSD's ప్రైమరీ ఇంటర్నల్ ఫోకస్ వాస్ టు బి ఇన్ ద నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ రీజన్స్ ఆఫ్ ఇండియా. 2 ఇన్సైడ్ డెప్త్ ఏరియాస్ ఆఫ్ కంట్రీస్ ఆఫ్ ఇంట్రెస్ట్. 3 ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ స్పెషల్ ఆపరేషన్స్ బోత్ డొమెస్టికల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ దట్ కౌంటర్ ఎనిమీ ఎఫర్ట్స్ విత్ ఇన్ ద కంట్రీ బై ఎఫెక్టివ్ కోవర్ట్ మీన్స్. 4 అనదర్ ఫోకస్ ఆఫ్ ద TSD వాస్ ద టార్గెటింగ్ ఆఫ్ హై లెవెల్ టెర్రరిస్ట్ డీప్ ఇన్ ఎనిమీ టెరిటరీ యాజ్ వెల్ యాజ్ కండక్టింగ్ సైకలాజికల్ వార్ఫేర్. అయితే టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ వల్ల వచ్చిన కొత్త మార్పును జీర్ణించుకునే తత్వం లేకపోవడం, అధికార స్థానాలు కదిలిపోతాయనే భయం, రాజకీయ అధికారం పలుచన అయిపోతుందనే మన నేతల భయం కారణంగా టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ ఏర్పడిన 2 సంవత్సరాలకే దాన్ని రద్దు చేసింది నాటి యూపీఏ ప్రభుత్వం. జనరల్ వికే సింగ్ పదవీ విరమణ తర్వాత టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ కు సంబంధించిన రహస్య పత్రాలను ధ్వంసం చేసింది. రహస్య పత్రాలు ధ్వంసం చేయడాన్ని సాకుగా తీసుకున్న నాటి కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీలు టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ పనితీరును శంకించారు. అవినీతి జరిగిన కారణంగానే రహస్య పత్రాలను ధ్వంసం చేశారంటూ నీలాప నిందలు వేశారు. నిజానికి రహస్య పత్రాలు ధ్వంసం చేయడానికి కారణం విదేశాల్లో టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ చేపట్టిన ఆపరేషన్ల తాలూకు రహస్యాలు శత్రుదేశాల చేతికి చిక్కకూడదనేది ప్రధానమైన ఉద్దేశం. సైనిక రహస్యాల విషయంలో, సున్నితమైన అంశాల విషయంలో ఇంగితం ప్రదర్శించాల్సిన రాజకీయ పార్టీలు అనవసర రాద్ధాంతం చేయడంతో టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ రద్దయిపోయింది. టెక్నికల్ సర్వీసెస్ డివిజన్లో చాలా కీలక స్థాయిలో పనిచేసిన అధికారులను నియమించారు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లో సుదీర్ఘకాలం కీలక ఆపరేటివ్ గా పనిచేసిన లెఫ్టినెంట్ కల్నల్ బర్దీ, కార్గిల్ యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన స్కై డైవర్ లెఫ్టినెంట్ కల్నల్ సర్వేష్, అస్సాంలో హింసా విధ్వంసాలు సృష్టించిన ఉల్ఫాకు భారత సైన్యానికి మధ్య శాంతి చర్చల కోసం కృషి చేసిన లెఫ్టినెంట్ కల్నల్ ఆల్ఫ్రెడ్, అస్సాంలో గట్టి పట్టున్న తీవ్రవాద సంస్థ DHDతో శాంతి చర్చల్లో కీలకంగా వ్యవహరించిన లెఫ్టినెంట్ కల్నల్ జీర్, కశ్మీర్ లోయలో స్టోన్ పెల్టర్ల వెనుక ఉన్న ISI శక్తుల గుట్టు రట్టు చేసిన లెఫ్టినెంట్ కల్నల్ నాటీలతో పాటు వివరాలు వెల్లడించని మరో కీలక అధికారి టెక్నికల్ సర్వీసెస్ డివిజన్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మొత్తం ఎంపికలో టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ కమాండర్గా వ్యవహరించిన కల్నల్ హనీ బక్షి నిర్ణయాత్మక పాత్ర పోషించారు. టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ ఎలాంటి ఆపరేషన్లు చేసిందో చూద్దాం. అయితే వీటి వివరాలను భారత ప్రభుత్వం పూర్తి గోప్యంగా ఉంచింది. అయితే టెక్నికల్ సర్వీసెస్ డివిజన్కు చీఫ్గా వ్యవహరించిన కల్నల్ హనీ బక్షి కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆపరేషన్ల వివరాలు వెల్లడించారు. వాటిని మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ పబ్లిక్ డొమైన్లో ఉన్న ఈ విషయాలను పంచుకోవడం వల్ల ప్రస్తుతం భారత త్రివిధ దళాలకు ముప్పు పొంచి ఉంది అన్న అనుమానం వ్యర్థమైంది. ఎందుకంటే కేవలం ప్రజాబాహుళ్యంలో ఉన్న సమాచారాన్ని మాత్రమే నేను మీతో పంచుకుంటున్నాను. దీనివల్ల మన సైన్యానికి కానీ ఈ ఆపరేషన్లో పాల్గొన్న వ్యక్తులకు కానీ ఎటువంటి హాని లేదు అని సుస్పష్టంగా నేను వివరించదలుచుకున్నాను. ఇక ఆపరేషన్ల గురించి తెలుసుకుందాం. ఈశాన్య భారతంలో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టిస్తున్న ఓ తీవ్రవాద సంస్థ సుమారు $8 మిలియన్ ఆయుధాలను తెప్పించుకునేందుకు చైనా గూఢచారులను సంప్రదించింది. ఈ ఆయుధాలు మయన్మార్ సరిహద్దుల గుండా అరుణాచల్ ప్రదేశ్లోకి వస్తున్నాయని టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ పసిగట్టింది. ఈ కన్సైన్మెంట్ను మధ్యలోనే స్వాధీనం చేసుకుంది. ఈ ఆపరేషన్ వివరాలు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడింది. ఇదే తీరులో మావోయిస్టు పార్టీ కూడా ఓ భారీ ఆయుధ కన్సైన్మెంట్ను తెప్పించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్కు తరలించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. TSD ఈ రహస్యాన్ని ఛేదించి ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ఇక ఈశాన్య భారతంలోని ఓ రాష్ట్రంలో ఓ తీవ్రవాద సంస్థ కీలక సైనిక అధికారిని కిడ్నాప్ చేసింది. రహస్యాలు చెబితే తప్ప వదిలేస్తామని, లేదంటే కుటుంబాన్ని అంతం చేస్తామంటూ బెదిరింపులకు దిగింది. ఈ వార్త తెలుసుకున్న TSD దాదాపు 5 రోజుల పాటు అటవీ మార్గంలో ప్రయాణించి తీవ్రవాదుల చెరలో ఉన్న సైనిక అధికారిని విడిపించి తిరిగి 3 రోజుల పాటు మరో మార్గంలో ప్రయాణించి తన స్థావరాన్ని చేరుకుంది.
టీఎస్డీ రద్దు వల్ల కలిగిన నష్టాన్ని పూరించేందుకు మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో అటువైపుగా అడుగులు వేస్తోంది. రేపటి యుద్ధాల్లో విజయానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకం. ఈ అంశాన్ని ప్రధాన దేశాలు ఇప్పటికే గ్రహించాయి. ఏఐ రంగంలో నాయకులయ్యేవారే ప్రపంచానికి అధినాయకులవుతారని రష్యా అధినేత పుతిన్ 2017లోనే ప్రకటించారు. 2030 కల్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అగ్రస్థానానికి దూసుకుపోతామని అటు చైనా గతంలోనే లక్ష్య ప్రకటన చేసింది. జాతీయ భద్రతలో దీని ప్రాధాన్యాన్ని అమెరికా చాన్నాళ్ల క్రితమే గుర్తించింది. భారత్ సహా దాదాపు 30 దేశాలు జాతీయ వ్యూహాలను ప్రకటించాయి. అమెరికా, బ్రిటన్, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణ కొరియా, కెనడా, ఇండియా వంటి దేశాలు ఏఐ పరిశోధన అభివృద్ధి కోసం గణనీయంగా మానవ వనరులను, పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు అమెరికాకు చెందిన బ్రూకింగ్ ఇన్స్టిట్యూషన్ ఇటీవలే వెల్లడించింది. దీంతో టీఎస్డీ రద్దు వల్ల కలిగిన నష్టాన్ని త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉందంటారు నిపుణులు. భారత ప్రభుత్వం త్రివిధ దళాల ఆయుధ సంపత్తి విషయంలో, నిఘా వర్గాలను పరిపుష్టం చేసే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనడానికి అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. నేషనలిస్ట్ హబ్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపిస్తూ దేశహితం కోసం జరుగుతున్న ప్రణాళికల్ని, మార్పుల్ని, సంస్కరణల్ని మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తోంది. జాతీయవాద జర్నలిజంతో మీకు ఈ వివరాలు తెలియజేస్తున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేసి ఛానల్ని 10 మందికి రీచ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోను ముగిస్తున్నాను.